నమస్తే అండి. ఇవైతే శంఖం పూలు మా చెట్టుకు పూసినాయి అనమాట. రోజు 5, 6 అలా పూస్తున్నాయి. వర్షం పడుతుంది కదండి, ఈ మధ్యన కాస్త ఎక్కువే పూస్తున్నాయి. ఈరోజైతే 10 అలా పూసినాయి అనమాట. 10, 15 పూసినాయి. నేను ఈవినింగ్ టైంలో అయితే ఇవి ఇప్పుడే కోసానండి. అందు గురించి కొన్ని అయితే వాడినాయి. అందు గురించి బాగున్న ఫ్లవర్స్ మటుకి కోసి ఇలా పెట్టాను. బాగున్నాయి కదండి. కలర్ అయితే భలే ఉంటుంది, అట్రాక్షన్గా చూడగానే బాగుంటుంది అనిపిస్తుంది. మొక్కకైతే ఆ పచ్చటి తీగతోటి ఈ పువ్వులు అందంగా భలే ఉంటాయండి పేర్చినట్టు. నాకైతే చాలా ఇష్టం అనమాట. చూడగానే ఈ పువ్వులు పూసినప్పుడు ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది, భలే అనిపిస్తుంది అనమాట. దేవుడి దగ్గర ఈశ్వరుడికి లక్ష్మీదేవికి అయితే ఇష్టమంట ఇవి పూలు. నేనైతే శివుడి దగ్గర అలా పెడతానండి, బాగుంటాయని చెప్పేసి. నాకైతే చాలా ఇష్టం ఈ పూలు అంటే. మా చిన్నప్పుడైతే దారిలో రోడ్డు పక్కన ఉండేదండి ఒక మొక్క. ఆ మొక్కకి ఇలా బ్లూ కలర్ పూలు పూసాయి. అప్పుడు నాకు ఈ పూల మొక్క ఏంటో అనేది తెలియదు, కానీ పువ్వులు చూడగానే అట్రాక్ట్ అయ్యేదాన్ని. అలాగా బాగున్నాయని చెప్పి కోసి తెచ్చుకునేదాన్ని అనమాట. శంఖం పూలు అని అన్నారు. తర్వాత పెద్దగా ఎవరిళ్ళ దగ్గర చూడలేదు. ఈ మధ్య అయితే అందరిళ్ళ దగ్గర పెంచుకుంటున్నారు, చాలా బాగుంటున్నాయి. మా ఇంటి దగ్గర కూడా నేను ఎక్కడి నుంచో తెచ్చి బాగుంది కదా అని వేసుకున్నాను అనమాట. దేవుడి దగ్గర బాగుంటున్నాయి అని చెప్పేసి. చాలా బాగా ఉంటుందండి అసలు, ఎంత బాగుంటాయో పువ్వులు అయితే మాత్రం. చూడగానే అసలు కోసిన దానికన్నా మొక్క మీద పచ్చగా ఉంటుంది కదండి, ఆ పచ్చని తీగ మధ్యలో ఈ పువ్వులు చూస్తూ ఉంటే భలే ముచ్చటగా ఉంటుందన్నమాట. చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. నేను ఇదైతే ఇలా కోసి చూపిస్తున్నాను కదండి, మొక్క మీద అయితే భలే ఉంటాయి. నేను కొన్ని వీడియోస్ అయితే చూశానండి. ఆ వీడియోస్లో అయితే వాళ్ళు అదే సగ్గుబియ్యం సేమియాలో సగ్గుబియ్యం పాయసం ఉంటుంది కదండి, వాటిలో అది కలుపుకొని ఈ పువ్వులు వాటర్లో వేసి మరగబెట్టి పువ్వులు అయితే తీసేసి లిక్విడ్ ఈ బ్లూ కలర్లో మారుతుంది కదండి, ఆ బ్లూ కలర్ వాటరు సగ్గుబియ్యం పాయసంలో వేసి కాసుకొని తాగుతున్నారు. అప్పుడు నాకు చూడగానే, మనమైతే సగ్గుబియ్యం పాయసం అంటే వైట్గా మిల్క్తో కానీ లేకపోతే వాటర్తో కానీ కలుపుకొని తాగుతాము వండుకొని. ఇలా అలవాటు లేదు కదండి మనకైతే, అందు గురించి మనమైతే తొందరగా తీసుకోలేము. అది ఎవరైనా ట్రై చేశారో లేదో అయితే తెలియదు. వీడియోలో అయితే నేను చూసాను అంతే. తెలిస్తేనే కానీ మనం అలవాటు లేనిదే ఏ పని చేయలేం కదండి. ట్రై చేయకండి. మీకు అన్ని విషయాలు తెలిస్తేనే అలాంటి పని చేయండి. కొందరు టీ తాగుతున్నారంట, టీ కూడా బాగుంటుందని, అదే హెల్త్కి మంచిదని తాగుతున్నారు. మరి ఎంతవరకు అయితే నిజం అయితే మాత్రం తెలియదు. నచ్చితే కనుక ఈ పువ్వులు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.